ఇప్పుడు ఈ వీడియో లాస్ట్ వీడియో అనమాట, పార్ట్ 3. సో మనం ఇప్పుడు అప్రెంటిస్ అకౌంట్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు మీ మొబైల్లో జీమెయిల్ అయితే ఓపెన్ చేయండి అనమాట. సో ఈమెయిల్ ఓపెన్ చేసాక ఇక్కడైతే చూడండి అప్రెంటిషిప్ ఇండియా అని ఉంది కదా. సో అదైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇలా అయితే మెసేజ్ అయితే వస్తుంది అనమాట మనకి. సో ఇక్కడైతే యాక్టివేట్ అనేది ఉంది కదా. సో యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే వెళ్తుంది అనమాట. సో ఇలా వెబ్సైట్లోకి అయితే వస్తుంది క్లిక్ చేసిన తర్వాత. సో అక్కడైతే చూడండి యూజర్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది కదా. సో అకౌంట్ అయితే యాక్టివేట్ అయితే అయిపోయింది అనమాట. సో మనకి మెసేజ్ కూడా అయితే వచ్చేసింది యాక్టివేట్ అయినట్టు. ఒకసారి ఆ మెసేజ్ అయితే చూడండి అనమాట. సో డియర్ క్యాండిడేట్, కైండ్లీ అప్లోడ్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టు కంప్లీట్ యువర్ ప్రొఫైల్ 100% ఆన్ ద అప్రెంటిషిప్ పోర్టల్. అప్రెంటిస్ పోర్టల్ లాగిన్ అయ్యి ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి. అప్రెంటిస్ పోర్టల్లో డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేశాక సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రాయపూర్ డివిజన్కి ఎలా అప్లై చేయాలి. సో ఇలా మిగతా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఒక ఫుల్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాను. సో ఒకసారి అయితే చూసేయండి. ఎందుకంటే ఇలా షార్ట్ వీడియో చేస్తూ కొంచెం ల్యాగ్ అయితే అయిపోతుంది అనమాట. సో అందుకోసం ఫుల్ వీడియో అయితే చేసి మన ఛానల్ అయితే పెడతాను. సో చూసేయండి.